రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయిండు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఎంపీ మల్లు రవి, జితేందర్ రెడ్డి కలిసి మొత్తం మీద కేంద్ర మంత్రిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమలకు సంబంధించిన విషయాన్ని చెప్పాలి, ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడుతారు. అది ఇక్కడ మాటల యుద్ధం జరుగుతుంది. కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణను టచ్ చేయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో మీడియా వర్సెస్ రాజకీయ పార్టీలు అనేటువంటి కొనసాగుతున్నాయి. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే మీడియా వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఎప్పుడు లేనటువంటి దాడులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గతంలో హుజురాబాద్ నుంచి వెళ్ళి ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిండు. ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి దాడులను బీఆర్ఎస్ కేటీఆర్ దగ్గరుండి మీడియా సంస్థలైనటువంటి మహాన్యూస్ మీద దాడి చేయించిండు. రెండవది ఏబిఎన్ మీద దాడి చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద. అయితే నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఏబిఎన్ ఆఫీస్ ముందు నిన్న మొత్తం మీద సెక్యూరిటీ పెట్టారు. అంటే ఈ బీఆర్ఎస్ మీడియా మీద దాడులకు ప్రేరేపిస్తుంది, స్వయంగా కేటీఆర్ మీడియా మీద దాడులు చేపిస్తుండు. మరి ఇది ఎంతవరకు బాగుంటది? మీడియా మీద దాడులు చేస్తే ఈరోజు మీకు మీడియా అనుకూలంగా లేదని మీడియా మీద దాడులు చేస్తే, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీకు అనుకూలంగా ఉన్న మీడియా మీద కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, కమ్యూనిస్టులు గాని ఒక్కరోజైనా దాడి చేసిర్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మీ మీడియా సంస్థలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీడియా సంస్థలైనటువంటి నమస్తే తెలంగాణ పేపర్, టీ న్యూస్ ఆఫీసుల మీద దాడి చేయొచ్చా? అంటే బీఆర్ఎస్ చెప్పింది కదా, మీడియా సంస్థలు మంచిగా వార్తలు రాయకపోతే దాడి చేస్తాం అని చెప్పారు. మరి టీ న్యూస్, ఈ నమస్తే తెలంగాణ 2 పేపర్లు కూడా మంచిగా రాయకపోతే దాడి చేయాల్సిందేనా? రోజుకు ఒక్క వార్తలన్నా ఒకరికన్నా నెగిటివ్ రాస్తారు, మరి వాళ్ళు వచ్చి మేము ఆఫీసుల మీద దాడి చేయాలన్నా? కాబట్టి మీడియా సంస్థలు కొంత సంయమనం పాటించి ఏ థంబ్నెయిల్ పెట్టాలి, ఎవరిని కించపరచకుండా అసలు విషయాన్ని ప్రజలకైనా తెలియజేయాలని చూపెట్టాలి తప్ప వ్యక్తిగతంగా కించపరిచేటువంటి పోస్టులు కానీ, వ్యక్తిగతంగా కించపరిచే వార్తలు కానీ పెట్టొద్దు మీడియా సంస్థలు. మీడియా సంస్థల గొప్పతనం కూడా ఏం లేదు. మహా న్యూస్ అయితే మరీ దిగజారి కేటీఆర్ ను ప్రతిష్టను దిగజార్చేటువంటి విషయాన్ని వార్తలు రాసేవాళ్ళు. ఇంకా మాట్లాడితే ఏమంటారంటే అదంతా కూడా ఆపరేటర్స్ మాకు తెలియకుండా, యజమాన్యానికి తెలియకుండా థంబ్నెయిల్స్ పెట్టిరు అంటారు. యజమాన్యానికి తెలియకుండా థంబ్నెయిల్స్ పెడితే ఆ ఉద్యోగులకి వెళ్ళి తీసేయాలి, యజమాన్యానికి తెలియకుండా ఎట్లా థంబ్నెయిల్స్ పెడతారు అనేటువంటిది మన ప్రశ్న. అది అట్లా చూస్తే మీడియా సంస్థల మీద దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు, అది అనైక్యతకు దారితీస్తుంది. ఈ దాడులే ఇక మీడియా సంస్థలు రాబోయే కాలంలో నడవే అన్నట్టుగా. ఎవరికి జోక్తే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి జోక్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ దాడి చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ దాడి చేస్తారు. అంటే మీడియా సంస్థలు నడవన్నా వద్దా? ఇట్లా ఈ తరుణంలో కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణ టచ్ అయ్యి, ఈ రాధాకృష్ణకు మొత్తం మీద ఒక బీఆర్ఎస్ పార్టీ శత్రువు అయింది, మిగతా పార్టీలు అనేది రాధాకృష్ణ సపోర్ట్ చేస్తున్నాయి. ఇది మాస్టర్ మైండ్, మాస్టర్ స్కెచ్. ఏంది అంటే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మహాకూటమి వస్తుంది. ఇక్కడ వీళ్ళకి పరిపాలన శాతనైతే లేదు, రేవంత్ రెడ్డికో వీళ్ళకో వాళ్ళకు పరిపాలన శాతనైతే లేదు. కాబట్టి మహాకూటమి పేరుతోటి బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వస్తున్నారు. దానికి సపోర్ట్ గా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండాలి. కాబట్టి ఆ సంస్థను తెలంగాణ రాష్ట్రంలో కాపాడుకోవాలి. శిష్యుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చంద్రబాబు చెప్పుకుంటాడు, రాధాకృష్ణకు హాని జరగవద్దు, రాధాకృష్ణకు సెక్యూరిటీ కల్పించింది, ఆఫీస్కు సెక్యూరిటీ కల్పించరు అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా రాజకీయాల వైపే పోతున్నాయి. మీడియాను వదిలేయాలి, స్వేచ్ఛగా రాయనివ్వాలి. ఏం చెప్తారు ఆ మీడియా సంస్థలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వార్త రూపంలో, మీడియా రూపంలో టెలికాస్ట్ చేయనివ్వాలి. చేస్తే దాంట్లో నుంచి లోపాలు ఏమున్నాయో రాజకీయ పార్టీలన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అది మీడియా పత్రికలకు స్వేచ్ఛని ఇవ్వాలి. దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఆ పార్టీ నేతల స్పష్టీకరణ. దాడికి రెచ్చగొడుతోంది కేటీఆర్, సీతక్క. ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే, టీ న్యూస్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేస్తే రమేష్ రెడ్డి, రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ మైనంపల్లి. మొత్తం మీద రామచంద్రరావు ఏమన్నాడు, గంట సేపట్లో టీ న్యూస్ మీద దాడి చేస్తాం, ఏబిఎన్ మీద దాడి చేస్తే అన్నాడు. బండి సంజయ్ అదే మాట అన్నాడు, సీతక్క అదే మాట అంటుంది. తర్వాత రమేష్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు. అంటే మొత్తం మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు
ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా ఈ రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఈ విషయంలో రెండొకటే కాపాడుకుంటున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణను కాంగ్రెస్ కాపాడుకుంటుంది, అట్లాగే బీజేపీ కాపాడుకుంటుంది. ఇది దానికి సంబంధించింది.